ఆలు బఠానీ కర్రీ చేస్తున్నాను. వాటి కోసం ముందుగా మనం కుక్కర్ రెడీ చేసుకొని ఆ కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అవన్నీ వేసుకొని టమాటా ముక్కలు వేసి మగ్గబెడుతున్నాను అన్నమాట. ఈ టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు మనం కలుపుకోవాలి. బఠానీలు ఉదయాన్నే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అన్నమాట. ఉదయాన్నే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. అందులోకి ఈ టమాటా ముక్కలు మగ్గుతాయి. మనం ఈ టమాటా ముక్కలు మగ్గేంత వరకు మనం ఆలు ఉంటాయి కదా, ఆలుని తొక్క తీసి పక్కన ముక్కలు చేసుకొని సన్న సన్న ముక్కలు పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ ముక్కలు పక్కన పెట్టుకున్నది చూడండి, కట్ చేసి ఆలు ముక్కలు. టమాటా ముక్కలు మెత్తగా ఉన్నాయి. మనం దీంట్లో బఠానీస్ వేసుకున్నాం. కడిగి బఠానీలు వేస్తున్నాను. వేసిన తర్వాత ఇదంతా ముక్కలన్నీ బాగా కలిపేసుకోవాలి. బఠానీ అన్నింటినీ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు వేసేయాలి. ఆలు ముక్కలు బఠానీలు అవన్నీ కొంచెం మగ్గేంత వరకు మనం అలాగనే కలుపుతూ ఉండాలి. అంతలోపల మనం మసాలా ప్రిపరేషన్ చేసుకుందాం. పచ్చి కొబ్బరి, టమాటా, ఆనియన్ ముక్కలు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ మనం వేసుకొని మిక్సీ కొట్టుకుందాం. ఆలు బఠానీ కూరలో పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ బాగా వస్తుంది. అందుకే పచ్చి కొబ్బరి మిక్సీ పడుతున్నాను అన్నమాట. మనకు బఠానీలు ఉడికేక లేట్ అవుతుంది కాబట్టి మనం ఉదయాన్నే బఠానీ నానేసుకుంటే కొంచెం మెత్తగా నానుతాయి అన్నమాట, త్వరగా ఉడుకుతాయి. అందుకే నేను కుక్కర్లో వేస్తున్నాను త్వరగా ఉడకడానికని.
మిక్సీ శబ్దం డిస్టర్బెంట్ అవుతుందేమో ఏమనుకోవద్దండి. ఇప్పుడు మిక్సీ పట్టాను కదా, అది శబ్దం వచ్చేసింది. మనం లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేయాలి కాబట్టి కొత్తిమీరని మనం పక్కన పెట్టుకుందాం. బఠానీ ముక్కలలో తగినంత ఉప్పు వేసుకుందాం. కారం, తగినంత కారం వేసుకుందాం. మనం మిక్సీ కొట్టుకున్న పేస్ట్ వేసుకుందాం. పచ్చి కొబ్బరి, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు ఇవన్నీ మిక్సీ కొట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకుందాం. కలబెట్టుకుందాం. కొంచెం ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. మనం ఈ ఆలు బఠానీ కర్రీ ప్రిపరేషన్లో మనం ఎక్కువ మసాలా వేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ ప్రతిరోజు డైలీ మసాలాలు ఎక్కువ తింటే మనకి ఆరోగ్యానికి మంచిది కాదు కదా, కాబట్టి నేను తక్కువ మసాలానే వేస్తాను. ఇంకొంచెం వాటర్ కలుపుతున్నాను. గరం మసాలా, చికెన్ మసాలా, మటన్ మసాలా అవి ఎప్పుడో వేసుకునే సరిపోతుంది. మనం చికెన్ అట్లా వేసుకున్నప్పుడు ఇట్లాంటి కూరలలో కూడా మనం అలాంటి హెవీ మసాలాలు వేసుకోకూడదు. లాస్ట్లో మనం ధనియాల పొడి వేసుకుందాం. గ్రేవీ మనకి ఇంకొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు, లేదు ఇలాగనే ఉంటాయంటే సరిపోతుంది. నేను ఇంకొన్ని యాడ్ చేస్తాను. మనం ఇప్పుడు ఈ పొజిషన్లోనే ఉప్పు, కారం అవన్నీ సరిపోయినాయేమో చూసుకోవాలా. మళ్ళీ మూత పెడతాం కాబట్టి కుక్కర్కి మళ్ళీ తీయడానికి ఉండదు. సరిపోయింది, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. లైట్గా కొద్దిగా ఉప్పు వేద్దాం, కొద్దిగా వేద్దాం. ఇంకా మూత పెట్టుకొని విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది. అంతే, అయిపోయి ఆలు బఠానీ కర్రీ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర మిక్స్ చేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో.
కుక్కర్ మూత తీసిన తర్వాత అంతా ఉడికి విజిల్స్ అందుకు వచ్చిన తర్వాత సరే ఉంటా.